friends, welcome back to my YouTube channel Lalchi with Karthik. యానాం అనగానే మనకి గుర్తొచ్చేది రివర్ గోదావరి సముద్రంలో కలిసే చోటు. ఈరోజు ఈ వీడియోలో మనం యానాం బీచ్ రోడ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంటూ పాండిచ్చేరి సంస్కృతిని గుండెల్లో దాచుకున్న అందమైన ప్రాంతం యానం. ఈరోజు మనం చూడబోయేది యానంకే గుండెకాయ లాంటి బీచ్ రోడ్డు, ఫెర్రీ పాయింట్. 15 నిమిషాల ఈ జర్నీలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ కాలం నాటి కథలు, అదిరిపోయే స్ట్రీట్ ఫుడ్స్, అద్భుతమైన వ్యూస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. చాలామంది దీన్ని బీచ్ రోడ్ అంటారు, కానీ ఇది నిజానికి గౌతమి గోదావరి నది సముద్రంలో కలవడానికి కొంచెం ముందుండే ప్రశాంతమైన రివర్ ఫ్రంట్. యానంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది భౌగోళికంగా ఆంధ్రాలో ఉన్న పరిపాలన పరంగా పుదుచ్చేరిలో భాగం. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు దాదాపు 200 ఏళ్ళు పాలించారు. అందుకే ఈ రోడ్డు పక్కన ఉండే బిల్డింగ్లో ఫ్రెంచ్ వైబ్స్ మనకు కనిపిస్తాయి. ఈ వాకింగ్ ట్రాక్ సాయంత్రం అయితే లోకల్ పీపుల్తో, టూరిస్టులతో చాలా వైబ్రెంట్గా మారుతుంది. ఇక్కడ లైన్గా ఉన్న శిల్పాలు ఈ రోడ్డుకి మరింత అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏనుగుల విగ్రహాలు, సింహం మీద ఉన్న దేవతామూర్తి గోల్డెన్ కలర్లో మెరిసిపోతూ కెమెరాకు అదిరిపోయే విజువల్స్ని ఇస్తాయి. ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి, థంబ్నెయిల్స్కి ఫోటోలు దిగడానికి బెస్ట్ ప్లేస్. సాయంత్రం అయితే వ్యూస్ అదిరిపోతుంది. ఈ బీచ్ రోడ్లో మరొక అట్రాక్షన్ ఈ ఐ లవ్ యానం బోర్డు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం కూడా సరదాగా ఫొటోస్, వీడియోస్ తీసుకుందాం. ఇక్కడ నిలబడి చూస్తే అటువైపు కనిపించేదే జిఎంసి బాలయోగి వంతెన. ఈ నది పాయ ఇక్కడికి దగ్గరలోనే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉదయం పూట ఇక్కడ లోకల్ జాలర్లు తమ రంగురంగుల పడవలతో వేటకు వెళ్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. పడవ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళ కోసం ఇక్కడ లోకల్ బోటింగ్ పాయింట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 5 దాటిందంటే చాలు, యానం బీచ్ రోడ్ తిండి ప్రియులకు ఒక స్వర్గంలా మారుతుంది. వేడి వేడి మిర్చి బజ్జీలు, ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటుంటే ఆ కిక్కే వేరు. వీటితో పాటు ఇక్కడ లోకల్గా దొరికే ఫిష్ ఫ్రై, రొయ్యల వేపుడు స్టాల్స్ చాలా చాలా ఫేమస్. తక్కువ ధరలోనే అదిరిపోయే స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు.
రండి వద్దా ఏమా డైరెక్షన్లో కొన్ని వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ. తీసా ఇందాల నుంచి ఆ కాకులకే షూట్ చేస్తున్నాం. ఇలా ఇందాక తను హ్యాండ్ సెట్ చేశాడు కదా బ్యాక్ సైడ్ నుంచి మాయా. బీచ్ రోడ్ చూశాక సమయం ఉంటే ఇక్కడికి దగ్గరలో ఉన్న ఈఫిల్ టవర్ రెప్లికాని కూడా విజిట్ చేయండి. మేము ఎలక్షన్ టైంలో యానంకి రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వాహనాలే, మొత్తం అంతా కూడా సౌండ్ పొల్యూషన్. అడుగడుగున పార్టీలు ప్రచారం చేస్తూ చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. అలాగే ఎక్కడ చూసినా ఏ కూడల్లో చూసినా కూడా పోలీస్ పహారా ఉంటూ వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తూ ఉండేరు. మాకు అది కొంచెం బాగా ఇబ్బందిగా అనిపించింది. బాగా చీకటి పడిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఇక్కడనే కూర్చొని ఉండిపోయారు. నేనైతే ఆ చివరి వరకు వెళ్ళి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరి కోసం మంచి వీడియో ఫుటేజ్ అందించడం జరుగుతుంది. మీరైతే మాత్రం చివరి వరకు చూడండి. స్కై అంటే కర్రీగా కనిపిస్తుంది. ఇంకా ఇటు చూడండి, పక్షుల కిలకల రావాలు ఎంత అందంగా ఉందో. ఈ వ్యూస్ చూడండి, అదిరిపోయింది కదా. చుట్టూ అందమైన గోదావరి, ఈ చెట్ల పైన వచ్చేసి పక్షుల కిలకిల రావాలతో ఈ సాయంత్రం అయితే అదిరిపోయింది. కానీ ఈ ఎన్నికల ప్రచార వాహనాల సౌండ్ పొల్యూషన్ అయితే అస్సలు నచ్చలేదు మాకు. అందుకనే వీడియోని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. యానం బీచ్ రోడ్లో మరో హైలైట్గా చెప్పొచ్చు ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని. యానం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రన్ చేస్తున్నటువంటి ఈ పార్క్ అయితే హైలైట్. అసలు ఈ పార్క్ లోపల ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. ఇక్కడ స్వయంగా పోలీస్ శాఖలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ప్రతిరోజు ఈ మొక్కల్ని సంరక్షిస్తూ
వాటికి కావాల్సినటువంటి వాటరింగ్ అది చేస్తూ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. అదిరిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ పోలీస్ అవుట్ పోస్ట్ పార్క్. అందరిని వదిలేసి నేను బాలయోగి వంతెన వరకు నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, నేను ఒక్కడనే ఉన్నాను. అందరూ అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఐ లవ్ యానం బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడనే ఉండిపోయారు. వంతెనకు దగ్గరలో ఉండేటటువంటి జీసస్ స్టాట్యూ అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నేనైతే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను. ఇది ఫ్రెండ్స్ యానం బీచ్ రోడ్ వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాలిత్య విత్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్. యానం బీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత జార్జిపేటలో ఈ పెళ్ళికైతే రావడం జరిగింది. రాయుడు వారి పెళ్లి సందడి చూస్తున్నారు కదా. ప్రసాద్ వెడ్స్ గీత. ఈ ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ ఈరోజు నుంచి పెళ్ళైన ప్రసాద్గా మారబోతున్నాడు. ఆ పెళ్ళికైతే వెళ్ళిపోబోతున్నాం. మా కార్తిక్, లాలిత్య, సుజన ఇంకా హేమ అందరం కూడా ఈ పెళ్లిలోకి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కలిసి భోజనం చేసి అప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, ఇప్పుడే పెళ్లి కొడుకు వచ్చాడు. ఈ ఇన్షర్ట్ వేసుకుని నిల్చొని నాతో మాట్లాడుతున్నాడు కదా, అబ్బాయినే పెళ్లి కొడుకు. పెళ్లికాని ప్రసాద్ అని మేము ఇన్నాళ్ళు ఏడిపించేవాళ్ళం. ఈ రోజు నుంచి పెళ్ళైన ప్రసాద్గా మారిపోబోతున్నాడు. ఇలా ప్రతి పెళ్ళికి వెళ్ళి బాగా తిని నా పొట్ట చూడండి ఎలా ఉబ్బిందో. పెళ్లి కొడుకు ఇంటి దగ్గరనే మంచి కొబ్బరి తోట ఒకటి ఉంది. అక్కడనే భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు. చూడండి, గోదావరి జిల్లాలో పెళ్ళిళ్ళు అయితే ఇలా చక్కగా తోటల్లో భోజనాలు ఏర్పాటు చేస్తారు. మాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. ఆ తోటలో చక్కగా భోంచేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరిగింది. చిన్నోడు ఎలా ఉందిరా? చూడిటు పిల్లవాడి పెళ్ళికి వచ్చి ఆటకి పాడతాం సార్. నాకు ఎవరు తీయకపోయినా మీ అందరికీ వీడియో తీస్తున్నాను.
షేర్ చేయాలి. పెళ్లి కూతురు మెట్ల నుంచి వస్తుంటే ఒక వ్లాగ్, పెళ్లి కొడుకు రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఒక వ్లాగ్ తీసి పెట్టాలా. మీ పక్కన కెమెరామ్యాన్గా ఉండిపోతాను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి. నాకు ఓన్లీ ఇదే కాదు, షాపింగ్ మాల్స్లో కూడా వెళ్దాం, ప్రమోషన్స్ వస్తాయి. ఇంతకుముందు వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకున్నాం, అది ఇంకా వదలలేదు. తేమతో మేకప్ చేస్తున్న అత్త. కరెక్ట్ పాయింట్ వదిలేరు. అలా వెళ్ళి ఒక్కొక్క ఐటమ్కి వీడియో తీసుకుంటూ రావాలి. ఇంకో ఆకు అలా తీసి నోట్లో వేసుకోవడం, ఇంకొక ఆకు ఫ్రెష్గా ఉన్నది కొంచెం. రికార్డ్ చేస్తున్నాం. చెప్పండి. 171100. మొత్తానికైతే జాజిపేటలో ప్రసాద్ పెళ్ళి అయితే అయిపోయింది. ఆ పెళ్ళి కూడా చూసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. దాదాపు రాత్రి 8:30 వరకు అక్కడ ఉండి అక్కడ నుంచి 8:30కి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పటికల్లా దాదాపు 12 o'clock అయినట్టుంది యలమంచిలికి వచ్చే నాటికి. Thank you for watching my YouTube channel Lalche with Karthik. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఉంటాను మరి. బాయ్ బాయ్. See you in the next video. Okay? ఆగండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. ఓకే.